IBPS RRB Officer Scale 1 Prelims Mock Test number 9 Quantitative Aptitude Explanation Question number 41 to 45 సో డిఏ ఇచ్చారు. సో అయితే ఫస్ట్ డేటా మనం రాసుకుని అవసరం లేదు, ఎందుకంటే డేటా అంతా అక్కడ డైరెక్ట్గా కనిపిస్తుంది. సో అయితే క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్గనైజ్డ్ ఇన్ ఆల్ 3 హాల్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. జూన్ మంత్లో 3 హాల్స్ కలిపి 45, 40, 30 టోటల్ ఎంత అవుతుంది చెప్పండి. 43 are 120, 5 తగ్గించేయండి. 115 is what percentage less than the total functions organized in all B and C together in the month of May. మేలో 56 plus 64 ఎంత అవుతుందో చెప్పండి. 120. 120కి ఎంత తక్కువ? 5 తక్కువ. మీరు 120కి చెప్పాలా 100కి చెప్పాలా? 120కి చెప్పాలా 100కి చెప్పాలా? 100కి చెప్పాలి. 120కి 5 అయితే 100కి ఎంత? ఖచ్చితంగా 5 కన్నా తక్కువే ఉండాలి. 5 కన్నా తక్కువ ఉండాలి, 5కి దగ్గరగా ఉండాలి. ఒకటే కదా ఆప్షన్ ఉంది, 4%. లైక్ ఎలా అంటే 10% వాల్యూ ఎంత? 12. 5% వాల్యూ ఎంత? 6. ఖచ్చితంగా 5% కన్నా కొంచెం తక్కువ ఉండాలి, 5కి దగ్గరలో ఉండాలి. కాబట్టి మనం ఏ ఆన్సర్ తీసుకుందాం? ఆప్షన్ బి 4%. అర్థమైంది అందరికీ? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. Find the difference between the total number of functions organized by all A and B in July. A and B in July. 36 plus 42, how much? 78 minus average number of functions organized by A and B in April. A and B in April. చూడండి, A and B in April. A and B in April. 48 plus 72, 120. అయితే యావరేజ్ అన్నారు కాబట్టి 120/2. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 80. ఫస్ట్ యావరేజ్ అనలేదు, అందుకే నేను ఫస్ట్ యావరేజ్ తీసుకోలేదు. సెకండ్ కి మాత్రమే యావరేజ్ అన్నారు, అందుకే నేను సెకండ్ యావరేజ్ తీసుకున్నాను. 78 minus 60 is equals to 80. And the next question number 43. In month of August, total functions organized by hall A is 20% more than that of functions organized by same hall in May. సో ఇక్కడ యాక్చువల్గా ఆగస్ట్ మంత్ కి సంబంధించి డేటా టేబుల్లో ఇవ్వలేదు, ఈ క్వశ్చన్లో ఇచ్చారు. ఎంత అన్నారంటే 20% ఎక్కువ. దేనికన్నా అంటే ఇన్ మే సేమ్ హాల్. ఏ హాల్లో మేలో ఎంత ఉందనంటే 60 ఉంది. 60 కన్నా 20% ఎక్కువ అని అంటే సో 12 ఎక్కువ. టోటల్ ఎంత అవుతుంది? 72. తర్వాత నెక్స్ట్ టోటల్ ఫంక్షన్స్ ఆర్గనైజ్డ్ బై హాల్ సి ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ఈస్ 40% మోర్ దెన్ దట్ ఆఫ్ ప్రీవియస్ మంత్. ఆగస్ట్ ప్రీవియస్ మంత్ ఏమవుతుంది? జూలై అవుతుంది. సి కోసం మాట్లాడుతున్నారు కాబట్టి 80 కన్నా 40% ఎక్కువ. 4 8 32, 32 ఎక్కువ. 80 plus 32 అంటే ఎంత? 112. క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఫైండ్ ద టోటల్ ఫంక్షన్స్ ఆర్గనైజ్డ్ బై ఏ అండ్ సి ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. 2 plus 2 4, యూనిట్ ప్లేస్ లో 4 రావాలి. 4 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. సో క్వశ్చన్ నెంబర్ 44 లో ఫైండ్ ద రేషియో ఆఫ్ టోటల్ ఫంక్షన్స్ ఆర్గనైజ్డ్ బై హాల్ ఏ అండ్ సి టుగెదర్. హాల్ ఏ అండ్ సి టుగెదర్. హాల్ ఏ అండ్ సి టుగెదర్ ఎంత ఉందో చూడండి ఒకసారి. హాల్ ఏ అండ్ సి టుగెదర్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. జూన్లో ఏ అండ్ సి 45 plus 30. 45 plus 30 is equals to 75. తర్వాత ఇంకేమన్నారంటే టోటల్ ఫంక్షన్స్ ఆర్గనైజ్డ్ బై బి అండ్ సి ఇన్ ఏప్రిల్. 72 plus 75 147. 3తో 3 25s are, 3తో 3 4s are, 3 9s are. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 25:49. 25:49. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. 45 ఇది కిందే ఉందా? 45 కూడా ఇక్కడే ఉంది, చేసేద్దాం. చూడండి ఒకసారి. టోటల్ ఫంక్షన్స్ ఆర్గనైజ్డ్ బై హాల్ ఏ అండ్ బి టుగెదర్ ఇన్ మే. మేలో చూడండి ఏ అండ్ బి టుగెదర్ 60 plus 56 116 is what percentage more than the total functions organized by hall C in July. జూలైలో ఎంత చూడండి? హాల్ సి 80 కన్నా ఎంత ఎక్కువ? 36 ఎక్కువ. 50% అంటే 40. మన ఆన్సర్ ఖచ్చితంగా 50% కన్నా తక్కువే ఉండాలి. అండ్ 5% అంటే ఎంత? 4. సో 50 minus 5 అంటే 45. 45% వాల్యూ ఎంత? 36. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి 45% అవుతుంది. లేదా 36/80 into 100% చేసిన 45 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 నుంచి మనకి సో మిస్లీనియస్ టాపిక్ మీద క్వశ్చన్స్ ఇచ్చారు. సో అయితే డేటా ఏమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ 20 liters of mixer
20 liters of mixture liquid A and liquid B contains 25% liquid A. Some more quantity of liquid A and liquid B is mixed in the ratio in the ratio 1:3 respectively. What will be the percentage of the liquid A in the final mixture? ఫస్ట్ అయితే మీ దగ్గర 20 లీటర్స్ మిక్సర్ ఉంది. ఆ 20 లీటర్స్ మిక్సర్ లో లిక్విడ్ ఏ ఎంత పర్సెంటేజ్ ఉంది? లిక్విడ్ ఏ ఎంత పర్సెంటేజ్ ఉంది? 25% ఉంది. ఇప్పుడు దానికి ఏం చేయాలంటే ఇంకో కొంత క్వాంటిటీ, అది ఎంత క్వాంటిటీ అన్నది కూడా మనకి ఇవ్వలేదు, ఓకేనా? సో ఇంకో కొంత క్వాంటిటీ కలపాలి. ఏ రేషియోలో కలపాలి? సెకండ్ సమ్ మోర్ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ ఏ అండ్ లిక్విడ్ బి ఇస్ మిక్స్డ్ ఇన్ ద రేషియో ఆర్ మిక్స్డ్ ఇన్ ద రేషియో 1:3. ఇంకొక మిక్సర్ ఉంది. ఆ మిక్సర్ లో లిక్విడ్ ఏ ఇస్ టు లిక్విడ్ బి రేషియో ఎంత ఉంది? 1:3. అంటే సెకండ్ మిక్సర్ లో ఏ క్వాంటిటీ ఎంత పర్సెంటేజ్? లిక్విడ్ ఏ క్వాంటిటీ ఎంత పర్సెంటేజ్? 1/4. 1/4 అంటే ఎంత పర్సెంటేజ్? 25%. మరి అది అక్కడ 25% ఉంది, ఇక్కడ 25% ఉంది. మరి రెండింటినీ కలిపినప్పుడు రిజల్టెంట్ మిక్సర్ లో కూడా ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 25% వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అవుతుంది, ఓకేనా? అక్కడ ఇక్కడ సేమ్ క్వాంటిటీ ఉంటే రిజల్టెంట్ కూడా అంతే కదా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. In an election there were only 2 candidates. One of the candidates secured 46% of the votes and is defeated by the other candidate by 3680 votes. Total number of votes polled. First అయితే one of the candidates secured 46% of the votes and is defeated by, అంటే అతను లోదరా విన్నరా? Out of 100%, 46% of the votes gotten by loser. Remaining 54% of the votes ఎవరు? విన్నర్. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత పర్సెంటేజ్? ఆ 8% వాల్యూని క్వశ్చన్ ఎంత అన్నారు? 3680. 8 తో 8 4s are 32, 8 6s are 48. 1% వాల్యూ is equal to 460. మీకు టోటల్ ఓట్స్ కావాలంటే ఎంత పర్సెంటేజ్? 100%. 100% is equal to 46,000. సో ఆప్షన్ బి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. అర్థమైంది కదా అందరికి? చేస్తూ ఉంటారు అందరూ. ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 48. The ratio of the number of boys to girls in the college farewell party 3:2, but when 8 boys and 6 girls left, the ratio becomes 2:1. How many boys and girls were originally present in the farewell party? Original గా 3:2 రేషియో అంటే ఆన్సర్ మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 5. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 20 అవుతుంది, ఓకేనా? 20. సార్ ప్రొసీజర్ కూడా చెప్పండి అని అంటే చూడండి, ప్రొసీజర్ కూడా చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఏంటంటే బాయ్స్ ఇస్ టు గర్ల్స్ రేషియో ఇచ్చారు. బాయ్స్ ఇస్ టు గర్ల్స్ రేషియో ఏమి ఇచ్చారు మనకి? 3:2 ఇచ్చారు. తర్వాత ఏం జరిగిందంటే when 8 boys and 6 girls left, బాయ్స్ ఎంతమంది వెళ్ళిపోయారు? 8. గర్ల్స్ ఎంతమంది వెళ్ళిపోయారు? అప్పుడు రేషియో ఏమైంది? 2:1. నేను ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ చేస్తున్నా. ఈక్వేషన్ సాల్వ్ చేసే కన్నా క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ అయితే ఈజీగా ఉంటుంది. క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ మీరు ఎలా రాయాలంటే ఫస్ట్ ఒరిజినల్ రేషియో రాసుకోండి. ఆ తర్వాత లైక్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ తో యూజ్ చేస్తాం. 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత న్యూ రేషియో ఇస్తారు, అది రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏమి రాయాలంటే ఈ చేంజ్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి బాయ్స్ పెరిగారా తగ్గారా? తగ్గారు. ఎంత తగ్గారు? ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి తగ్గారా పెరిగారా? తగ్గారు. ఎంత? 8. తగ్గితే మైనస్ పెట్టండి, పెరిగితే ప్లస్ పెట్టండి, -8. తర్వాత గర్ల్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి తగ్గారా పెరిగారా? తగ్గారా పెరిగారా? తగ్గారు. ఎంత? 6. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటికి ప్రొడక్ట్ చేయాలి. 3 1s are 3 -2 1s are 2. ఎన్ని పార్ట్స్ అవుతుంది? 3 1s are 3, 3 parts -4, 2 2s are 4. 3 - 4 అంటే 1 part. మీరు మైనస్ వచ్చినా కానీ వరి అవ్వద్దు, పాజిటివ్ తీసుకోండి. 1 part. 1 part is equals to how much? 2 6s are 12 -8 1s are 8. 2 6s are 12 -8 1s are 8. ఓకేనా? 12 - 8. ఇక్కడ రెండు మైనస్ వచ్చినా రెండు ప్లస్ వచ్చినా డిఫరెన్స్ తీసుకుంటారు. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ వస్తే సమ్ తీసుకుంటాం, ఓకేనా? 2 6s are 12 -1 8s are 8. 12 - 8 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత? మనం ఎన్ని పార్ట్స్ కావాలి? బాయ్స్ గర్ల్స్ కలిపి ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 5 పార్ట్స్. 5 4s are 20. 1 పార్ట్ వాల్యూ 4 అయితే 5 పార్ట్స్ వాల్యూ ఎంత? 20, ఓకేనా? సో క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ ఇదేంటంటే మనం రేషియోలో యూజ్ చేస్తాం, లైక్ ఇన్కమ్స్ ఎక్స్పెండిచర్స్ దగ్గర, అలాగే ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. 45 men are hired to complete a work in 40 days.
they started working together, but after 30 days they realized that only 60% of the work is completed. How many more men are required to be hired so as to complete the work on time? అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే ఫస్ట్ 45 మెన్ రిక్రూట్ చేసుకుని 40 days లో వర్క్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాడు. అది అనుకున్నదే, జరిగింది కాదు. అది కాదు. ఎలా జరిగిందని అంటే 45 మెన్ స్టార్ట్ చేస్తారు. 45 మెన్ స్టార్ట్ చేశారు. ఎన్ని డేస్ చేస్తారు? 45 మెన్ ఎన్ని రోజులు చేస్తారు? 40 days కాదు, 30 days చేస్తారు అనుకున్నారు. 40 days లో చేద్దామని అనుకున్నారు. 45 మెన్ 30 days లో చేస్తారు. ఎంత వర్క్ని వాళ్ళు అనుకున్న దాని ప్రకారం అయితే 30 days కి దగ్గర ఎంత 75% వర్క్ అయిపోవాలి. కానీ అయ్యిందా? లేదు. ఎంత అయింది? 60% ఆఫ్ ది వర్క్ అయింది. ఇప్పుడు మిగతా వర్క్ ఇంకా ఎంత ఉండిపోయింది? 40% ఆఫ్ ది వర్క్ ఉండిపోయింది. ఇప్పుడు ఆ వర్క్ని ఎవరు చేయాలి? 45తో పాటు ఇంకా అడిషనల్ మెన్ ని రిక్రూట్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ అవ్వాలంటే అవ్వదని మనకు అర్థమైంది. క్వశ్చన్ లో కూడా అదే అడిగారు. హౌ మెనీ మోర్ మెన్ ఆర్ రిక్వైర్డ్ టు బి హైర్డ్ సో యాజ్ టు కంప్లీట్ ద వర్క్ ఆన్ టైం. ఆన్ టైంలో కంప్లీట్ అవ్వాలంటే ఆల్రెడీ 30 days అయిపోయింది కాబట్టి ఇంకా ఎన్ని డేస్ ఉంది? 10 days. నేను అక్కడ ఏం రాశానంటే men1 d1 divided by work1 is equals to men2 day2 divided by work2 రాశాను. ఓకేనా? సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్. సో తర్వాత 22 times 23 times 3 క్యాన్సిల్. 245 90. 45 plus m is equals to 90 అయితే m is equals to ఆన్సర్ ఏమవుతుంది? 45. మళ్ళీ మనం అడిషనల్గా ఎంతమంది రిక్రూట్ చేసుకోవాలి? 45 మెంబర్స్ని రిక్రూట్ చేసుకోవాలి. అదైనా అనుకున్నది ఒకటి, జరిగిన దాని ప్రకారం మనం రాయాలి. అనుకున్న దాని ప్రకారం రాయకూడదు. జరిగిన దాని ప్రకారం 45 మెన్ 30 days లో 60% ఆఫ్ ది వర్క్ చేయగలరు. ఎంతమంది మెన్ 10 days లో 40% ఆఫ్ ది వర్క్ చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. సో క్వశ్చన్ నెంబర్ 50 లో the simple interest accrued on a sum of certain principal is rupees 7,200 in 6 years at the rate of 12% per annum. What would be the compound interest accrued on that principal of the rate 7% per annum in 2 years? Compound interest 7% అంటే 7 కి సక్సెసివ్ చేయండి. 14.49. 14.49 యొక్క మల్టిపుల్ డైరెక్ట్ 1449 ఉంది. నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చేద్దాం. ఓకేనా? నన్ ఆఫ్ దీస్ లేనప్పుడు డైరెక్ట్గా తీసేసుకోవచ్చు మీరు. సో అయితే క్వశ్చన్ ఏమంటున్నారంటే 12% చొప్పున సంవత్సరానికి 12% ఎన్ని ఇయర్స్? 6 12 ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 72% వాల్యూ క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చారు? 7,200. అయితే 1% వాల్యూ ఎంత? 1% వాల్యూ ఎంత? అయితే మిమ్మల్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. 7% పర్ యానం చొప్పున ఎన్ని ఇయర్స్ కి? 2 years కి. 7% పర్ యానం చొప్పున 2 years కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 7 కి సక్సెసివ్ చేంజ్ ఎంత? 14.49%. ఇది వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. 1% వాల్యూ 100 అయితే 14.49% వాల్యూ ఎంత అంటే 14.49 into 100. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 1449. లేదు మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు. 1% వాల్యూ 10 అయితే ప్రిన్సిపల్ అమౌంట్ 100% వాల్యూ ఎంత? 10,000. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ 7%. 7% అంటే 700. సెకండ్ ఇయర్ 700. మళ్ళీ 700 మీద ఎంత పర్సెంటేజ్? 7%. 7 7s 49. మొత్తం కలిపినట్లయితే 1449. అలా చేసుకున్నా పర్వాలేదు. ఒకవేళ 14.49 అనేది డైరెక్ట్ స్ట్రైక్ అవ్వకపోతే ఫస్ట్ ఇయర్లో 7% ఆఫ్ 10,000 700 మళ్ళీ 700 మీద 7% అంటే 49. అర్థమైందా? నెక్స్ట్ మళ్ళీ చెప్పమంటారా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 to 54. 51 to 54 ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తారు ఎవరైనా? ఆన్లైన్ ఎగ్జామ్స్ లో రాస్తే ఇదే డేటా ఉందా? ఎందుకని ఎక్కువ డేటా ఉందా? ఆన్లైన్ ఎగ్జామ్స్ లో తెలుగు మీడియం కూడా వస్తుందా? తెలుగు మీడియం వస్తుందా? సో అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మిస్ అయింది. ఆఫ్లైన్ ఎగ్జామ్ వాళ్ళకి పర్లేదు. ఓకేనా? ఆ పాయింట్ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ది బాయ్స్ ఇన్ D and B is 98. ఆన్లైన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఆల్రెడీ చూసే ఉంటారు. ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి కరెక్ట్ గానే ఉంది. ఆఫ్లైన్ ఎగ్జామ్ పేపర్లో అది ప్రింట్ అవ్వలేదు. సో అయితే ఫస్ట్ డేటా నుంచి మనం ఇచ్చిన డేటా నుంచి డేటా మొత్తం కలెక్ట్ చేసి ఒక పక్కన రాద్దాం. ABCD are 4 హాస్టల్స్. ఫస్ట్ హాస్టల్ A
ఏ ఒకటి ఉంది, బి ఒకటి ఉంది, సి డి. ఓకేనా, హాస్టల్ డి వరకు ఉన్నాయి. సో ఒక్కొక్క దానికోసం డేటా ఇచ్చారు మనకి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక బాయ్స్ రాసుకున్నాను, గర్ల్స్ రాసుకున్నాను, అలాగే ఇక్కడ టోటల్ రాసుకుంటాను, అలాగే ఇక్కడ కూడా టోటల్ రాసుకుంటాను. సో అయితే నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 120. ఏలో ఎంత బాయ్స్? 120. తర్వాత నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ 30% మోర్ దెన్ ది గర్ల్స్ ఇన్ హాస్టల్ బి. గర్ల్స్ ఇన్ హాస్టల్ బి 10x అనుకుంటున్నప్పుడు ఇదేమవుతుంది? 13x అవుతుంది. ఎందుకనంటే గర్ల్స్ ఇన్ హాస్టల్ బి కన్నా 30% ఎక్కువ కాబట్టి. అర్థమైందా సెకండ్ పాయింట్? నెక్స్ట్ హాస్టల్ బికి వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ డబల్ దట్ ఆఫ్ ది గర్ల్స్. అంటే ఏమవుతుంది చెప్పండి? నెంబర్ ఆఫ్ బాయ్స్ డబల్ దట్ ఆఫ్ గర్ల్స్ 20x అవుతుంది కదా. తర్వాత నెక్స్ట్ హాస్టల్ సి నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ 100 మోర్ దెన్ దట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ హాస్టల్ ఏ. 120 కన్నా ఎంత ఎక్కువ? 100 ఎక్కువ. అంటే ఎంత అవుతుంది? 220. అంతే, అదొకటే ఇచ్చారు. తర్వాత హాస్టల్ డి యావరేజ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ హాస్టల్ ఏ అండ్ డి టుగెదర్. ఏడి గర్ల్స్ కి సంబంధించి ఏడి యావరేజ్ 233 అయితే సమ్ ఎంత? 466. ఏడి కలిపి 466. ఆల్రెడీ ఏలో 13x అయితే ఇదేమవుతుంది? 466 మైనస్ 13x. ఈ రెండు కలిపి 466. అది ఆల్రెడీ 13x కాబట్టి ఇదేమవుతుంది? 466 మైనస్ 13x. తర్వాత నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ హాస్టల్ డి ఈజ్, అది డైరెక్ట్ డేటా అదెంత? 238. తర్వాత నోట్ లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 1500. ఓకేనా, ఇది 1500 అన్నారు. డిఫరెన్స్ ఆఫ్ ది బాయ్స్ ఇన్ డి అండ్ బి. సో ఎంత చూడండి? 98. ఈ రెండింటికి డిఫరెన్స్ 98 అయితే 238 లో నుంచి 98 తీసేయండి. 238 లో నుంచి 98 తీస్తే ఎంత? 238 లో నుంచి 98 తీస్తే 140. 20x వాల్యూ 140 అయితే 10x వాల్యూ ఎంత? 10x వాల్యూ 70 అయితే x వాల్యూ 7. 13x వాల్యూ ఎంత? x వాల్యూ 7 అయితే 13x వాల్యూ ఎంత? 91. అయితే 466 మైనస్ ఇక్కడ ఏం చేయాలి? 91 చేయాలి. 466 లో నుంచి ఫస్ట్ 100 తీసేయండి. 366 ప్లస్ 9 అంటే 375. మరి ఆ మధ్యలో ఒక వాల్యూ మిస్ అయింది కదా, అది కావాలంటే ఏం చేయాలి? మొత్తం అన్ని కలిపి 1500కి ఈక్వల్ చేయాలి. సో అయితే 120 ప్లస్ 140 260. 260 ప్లస్ 220 480. 480 ప్లస్ 70 550 ప్లస్ నేను డైరెక్ట్ రాసుకున్నాను కదా 238 91 375 యాడ్ చేసినట్లయితే 9 14 1 క్యారీ 9 9 18 ప్లస్ 7 25 2 7 7 ప్లస్ 5 1254. 1254 అంటే ఇంకేం ఉండిపోయింది? ఇంకెంత ఉండిపోయింది? 246 ఉంటుంది. అవుట్ ఆఫ్ 1500 లో మిగతావన్నీ కలిపి 1254 అయ్యాయి. 1500 లో నుంచి 1254 తీస్తే ఎంత? 246. సో అది డేటా. సో అయితే డేటా పైన క్వశ్చన్స్ అడిగారు, చేద్దాం. సో అయితే ఫస్ట్ క్వశ్చన్, find the ratio between the number of girls in hostel C to hostel D. Find the ratio between the number of girls in hostel C. Girls in hostel C చూడండి. Girls in hostel C ఎంత? 246 is to hostel D లో చూడండి 375. 3 తో 3 8s are 3 2s are 3 తో 3 12s are 3 5s are 82 is to 125. So 82 is to 125 అంటే ఆప్షన్ D. Next question number 52. Find the average number of total number of boys in hostel ABC. Boys కి సంబంధించి ABC యావరేజ్ అడుగుతున్నారు. 120 plus 140 260. 260 plus 220 ఎంత? 480 divided by 3. 480 divided by 3 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 160. ఆప్షన్ C. Next question number 53. Find the approximate percentage of the number of boys in all the hostels together. Approximate percentage of the number of boys in all the hostels together. సో ఏం అడుగుతున్నారంటే పర్సెంటేజ్ అడుగుతున్నారు. మొత్తం ఫస్ట్ అయితే బాయ్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాం.
సో ఇక్కడ వరకు 480 వచ్చింది. 480 ప్లస్ 238, 480 ప్లస్ 200 580, 580 ప్లస్ 38 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ వరకు 480 కదా వచ్చింది బాయ్స్. 480 ప్లస్ 200 అంటే ఎంత? 680 కదా. 680 ప్లస్ 38 అంటే 718 ఈజ్ వాట్ పర్సెంటేజ్? 1500. ఖచ్చితంగా ఆన్సర్ అయితే 50% తీసుకుంటే 750, 50% కన్నా తక్కువ ఉండాలి కదా. 50% కన్నా తక్కువ ఉండాలి. 5% అంటే ఎంత? 750. అంత దూరం లేదు కదా, 75 కదా. 50% అంటే 750, 5% అంటే ఎంత? 75. అంటే ఆన్సర్ 50కి 45కి మధ్యలో ఉండాలి. 46, 48 రెండు ఉన్నాయి. ఆన్సర్ 718 అంటే 50కి దగ్గరలో ఉండాలి, 48. లేదా ఈ రెండు క్యాన్సిల్ చేసేసి 15 తో 15 హౌ మెనీ టైమ్స్? 4 times 60, 118 అంటే 50, 15 7s 47 పాయింట్ సంథింగ్ అంటే 48 తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. What will be the difference between the number of students in hostel D and total number of students in hostel A? సో అయితే ఇక్కడ 238 ఈ రెండింటికి అలాగే ఈ రెండింటికి డిఫరెన్స్ అడుగుతున్నారు. అయితే ఖచ్చితంగా D ఎక్కువ. 8 + 5 అంటే ఎంత? 8 + 5, 8 + 5 3 - 1 అంటే యూనిట్స్ ప్లేస్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. 2 ఉన్న ఆప్షన్ ఒకటి ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ D అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 నుంచి మళ్ళీ మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇచ్చారు. A shopkeeper gave 10% discount on furniture set and further he added 20% discount to the buyer. Find the percentage discount given by the shopkeeper. 10% కి 20% కి ఏం అడుగుతున్నారు? సక్సెసివ్ డిస్కౌంట్ అడుగుతున్నారు. ఓకేనా. సక్సెసివ్ డిస్కౌంట్ ఫార్ములా x + y - xy / 100 లేదా 100 రిఫరెన్స్ తీసుకొని 100లో ఫస్ట్ 10% అంటే 10 రూపీస్ డిస్కౌంట్ 90 అవుతుంది. మళ్ళీ 90లో 20% అంటే 18. ఓవరాల్ గా డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు? 28 అవుట్ ఆఫ్ 100. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 28%. లేదా ఫార్ములా అయితే x + y - xy / 100, x + y 10 + 20 -10 × 20/100 30 - 2. 30 - 2 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 28%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. సో క్వశ్చన్ నెంబర్ 56 లో P bought an item for rupees 800. He sold it to Q 20% profit. Q sold it to R 20% loss, and R sold it to S 20% profit. Finally, S sold it to T 20% loss. At what price did T bought the item? ఫస్ట్ అయితే ఎంత? 800 ఉంది P దగ్గర. Q కి ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ కమ్మింది? 20% ప్రాఫిట్ కంటే టోటల్ ఎంత అవుతుంది? 120%. మళ్ళీ QR ఎంత పర్సెంటేజ్ లాస్ కమ్మింది? 20% లాస్ అంటే ఎంత అవుతుంది? 80%. మళ్ళీ RS కి ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ కమ్మింది? 20% ప్రాఫిట్ కి. ఆ తర్వాత S T ఎంత పర్సెంటేజ్ లాస్ కమ్మింది? 80%. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు యూనిట్ ప్లేస్ చూడొచ్చు. సో ఒక వే ఏంటంటే ఫస్ట్ అయితే ఈ 4 0 క్యాన్సిల్, 4 zeros 4 zeros, 2 zeros 2 zeros క్యాన్సిల్. తర్వాత 8 2s are 16, 6 8s are 48, 8 2s are 16, 16 8s are 6 8s are 48 అంటే ఖచ్చితంగా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి. ఆ 2 డిజిట్స్ లో ఏం ఉండాలి? 8 ఉండాలి. రెండు ఆప్షన్లు ఉన్నాయి. మరి మన ఆన్సర్ ఏది అంటే కన్ఫర్మ్ చేయడానికి ఎలా కన్ఫర్మ్ చేస్తారంటే అక్కడ 8 ఇంటూ సంథింగ్ అంటే 8 మల్టిపుల్ అయి ఉండాలి. ఇక్కడ 728 అనేది 8 మల్టిపుల్ అయినా? 728 అంటే 600 వరకు తీసేయండి. 128 ఉంది ఎందుకంటే 200 400 600 అవి 8 డివిజిబుల్ అవుతాయి. మిగతా ఇంకా ఎక్స్ట్రాగా ఎంత ఉంది? 128 ఉంది. 128 అని అది అవుతుంది. అక్కడ 628 అవుతుందా? అవ్వదు. కాబట్టి మీ ఆన్సర్ ఏం కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ సి కన్ఫర్మ్ చేయొచ్చు. లేదు క్యాలిక్యులేషన్ చేసుకుంటానంటే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 8 ఇంటూ ఇక్కడ బై 100 ఉండిపోయింది. 8 12s are 96, 8 12s are 96. 96 స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ మీకు చెప్పాను. 91 నుంచి 110 వరకు ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది. 96 స్క్వేర్ వాల్యూ కావాలంటే 9 to 16 డివైడెడ్ బై 100. సింప్లిఫై చేస్తే 8 6s are 48, 8 1s are 8, 12 1, 8 2s are 16, 17 1, 8 9s are 72, 78. ఓకేనా. ఇక్కడ ఒక పాయింట్ పెడితే 787 పాయింట్, ఇది 73 కదా, 737.28. ఓకేనా.
Next question number 57. Train A of length 140 meters can cross a platform of length 180 meters in 16 seconds, and the ratio of the speed of train B and train A is 3:2. Find the length of the train B. If the train B crosses a man in 15 seconds. Answer 15 multiply ఉండాలి కానీ ఉన్నాయండి. ఈ ఆప్షన్స్ ఉన్నాయి. Train A of length 140 meters can cross the platform of length 180 meters in 16 seconds. అంటే ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ తెలుసు మనకి ఎంత, 140ని అలాగే 180ని రెండు కలిపి ఎంత, 320ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 16 సెకండ్స్. అంటే ఇది ఎంత, ఆల్రెడీ మనకి స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ బి అంటే ఎస్బి ఇస్ టు ఎస్ఏ వాల్యూ ఎంత ఇచ్చారు, ఆల్రెడీ 2 పార్ట్స్ వాల్యూ ఎంత, 3 పార్ట్స్ వాల్యూ ఎంత, 30 స్పీడ్తో ఎన్ని సెకండ్స్ పడుతుంది, 15 సెకండ్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 450 మీటర్స్, ఆప్షన్ బి అవుతుంది. స్పీడ్ రేషియో 3:2 అయితే 2 పార్ట్స్ వాల్యూ 20 మీటర్ పర్ సెకండ్, 3 పార్ట్స్ వాల్యూ 30 మీటర్ పర్ సెకండ్, స్పీడ్ 30 మీటర్ పర్ సెకండ్, టైం ఎంత పడుతుంది అంటే 15 సెకండ్స్. 30 × 15 అంటే 450 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. Question number 58. A started a business by investing rupees 25,000. After 6 months, B joined him by investing rupees 75,000. After another 6 months, C joined them with rupees 50,000. What is the respective ratio of the profit share after 2 years among A, B, C? సో అక్కడ 6 months అన్నారు కదా, మీరు ఒకటి ఏంటంటే 24 months, 18 months, 12 months అలా తీసుకోవచ్చు. 6 months, 24 months అంటే మీరు ఎలా కన్సిడర్ చేయాలంటే 6 months ని 1 పార్ట్ కింద కన్సిడర్ చేయండి. అప్పుడు 24 months ఎన్ని పార్ట్స్ అవుతాయి, 4 పార్ట్స్ అవుతాయి. అలా కన్సిడర్ చేయండి, క్యాలిక్యులేషన్ అక్కడే రిడ్యూస్ అయిపోద్ది. ఎలా అంటే ఫస్ట్ ఏ ఇన్వెస్టెడ్ 25,000 ఫర్ హౌ మెనీ మంత్స్, 4 months. ఎందుకు 4 months అని రాశాను, 6 months ని లైక్ 1 month 1 పార్ట్ కింద కన్సిడర్ చేస్తా, 2 years ఏమవుతుంది, 4 పార్ట్స్. ఓకేనా. ఆ తర్వాత 75 ఫర్ హౌ మెనీ మంత్స్, ఆఫ్టర్ 6 months కాబట్టి 3. తర్వాత 50,000 ఫర్ హౌ మెనీ మంత్స్, ఆఫ్టర్ అనదర్ 6 months. అంటే 6 to 2 అయిపోయి ఇంకెన్ని పార్ట్స్ ఉన్నాయి, 2 parts. 25 4s are 100, 75 3s are 225 and 250s are 100. ఫస్ట్ ది లాస్ట్ ది సేమ్ ఉండాలి, నన్ ఆఫ్ దిస్ కూడా ఉందిలేండి, చేద్దాం. 25 తో 4s are 9s are 4s are 25 4s are 100, 25 9s are 225, 25 4s are 100. Next question number 59. 2 varieties of tea worth of rupees 50 per kg and rupees 45 per kg respectively. If these two types is mixed with another type of tea in the ratio 3:4:6 and the mixture is sold at 45 per kg, then what was the price of the third tea that was mixed? So ఆ క్వశ్చన్ 2 ways లో చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ ది 54 రూపీస్ ఉన్నది ఎన్ని పార్ట్స్, 3 parts, లైక్ 3 kgs అనుకోండి. 48 ఉన్నది 4, తర్వాతది మనకు తెలియదు. థర్డ్ వెరైటీ x రూపీస్ అనుకుందాం, అది ఎన్ని కేజెస్, 6 kgs. ఎలా అంటే 54 × 3 ప్లస్ 48 × 4 ప్లస్ x డివైడెడ్ బై 13 ఇది క్వశ్చన్ ఎంత అన్నారు, 45 అన్నారు. ఓకేనా. దాన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. సింప్లిఫై చేద్దామా, చూడండి. అయితే సో ఇక్కడ 3 తో 3 15s are, 3 తో 3 2s are, 3 తో 3 16s are, 3 తో 3 18s are, 18 3s are 54, 16 4s are 64 plus 2x is equal to 15 13s are ఎంత 195. 2x is equal to 195 లో నుంచి 2 కలిపి ఎంత 118. ఆ 118 తీసేయండి, 195 మైనస్ 118. ఫస్ట్ 100 తీస్తే 95 లో నుంచి మళ్ళీ 18 తీసేయండి, ఎంత అవుతుంది 77. ఎక్స్ వాల్యూ ఎంత 77/2 అంటే 38.5. అదొక వే, బట్ ఎగ్జామ్లో అలా చేయొద్దు. ఎలా చేస్తారంటే ఫస్ట్ ఓవరాల్ యావరేజ్ ఎంత 45. ఫస్ట్ 3 పార్ట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 54. నెక్స్ట్ 4 పార్ట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 48. నెక్స్ట్ 6 పార్ట్స్ యొక్క యావరేజ్ ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఈ 54 నేను 45 ప్లస్ 9 అని రాస్తున్నా, ఈ 48 ని 45 ప్లస్ 3 అని రాస్తున్నా. ఒకవేళ ఇది 45 ఇది 45 ఇది ఎంత అవుతుంది
45 అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 3 9s are 27 ఎక్కువ పట్టుకెళ్ళిపోయారు, అలాగే 4 3s are 12. ఇక్కడ మొత్తం కలిపి ఎంత ఎక్కువ పట్టుకెళ్ళిపోయారు? 39. ఆ 39 ఎక్కడ తీయాలి? ఇక్కడే తీయాలి. ఎన్ని అబ్జర్వేషన్స్ మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ? 6 అబ్జర్వేషన్స్. 3 2s are 3 13s are 13/2 అంటే ఎంత? 6.5. 45 minus 6.5 అంటే ఆన్సర్ ఏంటి? 38.5. సో ఆప్షన్ బి. ఓకేనా? క్యాలిక్యులేషన్ లెంది ఉండదు. సెకండ్ మెథడ్లో ఏంటంటే క్యాలిక్యులేషన్స్ ఈజీగా వస్తాయి. ఫస్ట్ మెథడ్లో క్యాలిక్యులేషన్ లెంది ఫేస్ చేస్తారు మీరు. అక్కడ ఆ 3 4 6 ఇచ్చారు కాబట్టి ఓకే. అలా కాకుండా 11:13:19 అన్నారు అనుకోండి, ఆ 11తో 13తో 19తో మల్టిప్లై చేసేటప్పటికి సరిపోద్ది. ఓకేనా? ఇలా అయితే ఏంటంటే క్యాలిక్యులేషన్ డిఫికల్టీ తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 నుంచి మనకి సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ ఇచ్చారు. 60 to 64. సో అయిపోయిందా? సో పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్, 9 5s are 45. ఇక్కడ కూడా అలాగే ఉంది. 45 + 45 90 × 10 అంటే ఎంత? 900 ఏమని రాద్దాం? ఫైనల్ ఆన్సర్ ఏమని చెప్దాం? 30 అని చెప్దాం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. ఏమైనా క్యాన్సిలేషన్ ఉందేమో చూడండి. 30తో క్యాన్సిల్ చేస్తున్నాను, 0 0 క్యాన్సిల్, 3తో 325 టైమ్స్, ఇంకా పర్సెంటేజ్ ఉండిపోయింది. ఓకేనా? x is equals to 80 minus 128% ఆఫ్ ఏం మిగిలింది? 25. దాన్ని 25% ఆఫ్ 128 అని రాయొచ్చు కదా. 25% అంటే 1/4 పార్టే కదా. 128 లో ఆఫ్ 64 లో ఆఫ్ 32. 80 minus 32 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 48. ఆప్షన్ డి. ఓకేనా? అర్థమైనా? చేసే ఉంటారులేండి సింప్లిఫికేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 4.5 × 9. 4.5 ని 9/2 × 9 అని రాద్దాం. ప్లస్ 8.5 is equals to 8 square 64 minus x. 9 9s are 81/2. 81/2 అంటే ఎంత? 40.5 plus 80.5 is equals to 64 minus x. x is equals to 64 minus 49. ఫైనల్ ఆన్సర్ ఏమని చెప్దాం? 15. ఆప్షన్ డి. 64 minus 49 అంటే 15. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. సో 2 తో 2 how many times? 31 times. 31 minus 3 అంటే 28. తర్వాత 27 2s are minus 33. 8 plus 4 12 minus 3. 12 minus 3 అంటే ఎంత? 9. తర్వాత సో 2 plus 5 7. 7 minus 3 4. 49 ఏమని రాద్దాం? సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 7 అవుతుంది. x వాల్యూ 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. 64 లో 4 minus 9 minus 5 plus 8 3 minus 3 0. 3 minus 2 1 1 plus 8 9 9 minus 9 0. తర్వాత 5 minus 8 minus 3 minus 3 plus 5 minus 3 plus 5 5 minus 5 0. ఇంకా ఎలిమినేట్ అవ్వలేదా? ఆప్షన్ ఇంకా ఉంది. 4 minus 4 0. 8 minus 8 0. 4 సున్నాలతో ఉన్న ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్. ఓకేనా? నెక్స్ట్ 65 to 69. సో మళ్ళీ డిఏ ఇచ్చారు. డేటా అంతా ఒకసారి దగ్గర రాద్దాం. ఏ బి సి డి ఈ, అలాగే టోటల్ స్టూడెంట్స్ బాయ్స్ గర్ల్స్, అలాగే డాన్సింగ్ సింగింగ్ అని రాద్దాం. టోటల్ 96 115 80 120 75. 96 లో 75%. 96 లో 48 ఆఫ్ 24 plus 48 is equals to 72. మిగతా 24 ఏమవుతారు? గర్ల్స్. అలాగే 5:3 అంటే 96 ఎన్ని పార్ట్స్ చేయాలి? 8 parts. 1 part వాల్యూ 12. 12 5s are 60. 12 3s are 36. ఆ తర్వాత 115 లో 40%. 10% 11.5. 20% 23. 23 కి డబుల్ 46. 115 లో 46 ఇస్తే ఎంత? 69. ఆ తర్వాత 3:2 అంటే 5 parts చేయాలి. 1 part వాల్యూ 23. 23 3s are 69. 23 2s are 46.
తర్వాత 55% ఆఫ్ 80, 50% 40, 5% 4, 44. ఇదేమవుతుంది 36. 3:7 అంటే 10 పార్ట్స్ చేయాలి. 1 పార్ట్ వాల్యూ 8 అయితే 8 3s are 24, 8 7s are 56. 30% అంటే 3 12s are 36. ఇంకెంత ఉండిపోయింది 84. 7:5 అంటే 12 పార్ట్స్. 1 పార్ట్ వాల్యూ 10, 70, 50. 60% ఆఫ్ 75. సో 6 అంటే 3 into 3 15s are 45, 30. సో 15 పార్ట్స్ చేస్తే 1 పార్ట్ వాల్యూ 5, 40, 35. ఓకేనా? మీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు అది కదా, ఇక్కడ మీరు రాయగలరు. వాల్యూస్ అర్థం అవ్వాలి, మీరు ఆల్రెడీ చేసే ఉంటారు వాల్యూస్ అన్ని. పైన చూడండి, అందరూ చేసే ఉంటారు. పర్సెంటేజ్ ఆఫ్ ది బాయ్స్ ఇచ్చారు, బాయ్స్ క్యాలిక్యులేట్ చేసి టోటల్ నుంచి బాయ్స్ మైనస్ చేస్తే గర్ల్స్ వచ్చింది. అలాగే టోటల్ కి సంబంధించి డాన్సింగ్ అండ్ సింగింగ్ రేషియో ఇచ్చారు. సో అయితే క్వశ్చన్ నెంబర్ 65 చూద్దాం. 65లో ఏం అడిగారంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ డాన్సింగ్ ఇన్ స్కూల్ డి. డాన్సింగ్ సంబంధించి స్కూల్ డి ఎంత 70 మైనస్ సింగింగ్ ఇన్ స్కూల్ సి 56. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత 14. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. If the ratio of the number of boys who participated in dancing and singing is 3:2, find the number of girls who participated in dancing in school E. స్కూల్ E కోసం మాట్లాడుతున్నారు. బాయ్స్ కి సంబంధించి రేషియో ఏమన్నారు 3:2 అన్నారు. అంటే బాయ్స్ ని ఇది 3:2 అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ చేయాలి 5 పార్ట్స్. 1 పార్ట్ వాల్యూ ఎంత 9, 9 3s are 27, 9 2s are 18. Find the number of girls who participated in dancing in school E. ఆల్రెడీ టోటల్ డాన్సింగ్ లో ఎంతమంది 40 మెంబర్స్. 40 మెంబర్స్ లో 27 ఎవరు బాయ్స్ అయితే మిగతా వాళ్ళు ఏమవుతారు, మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు 40లో నుంచి 27 తీస్తే మిగతా 13 ఎవరు అవుతారు గర్ల్స్ అవుతారు. బాయ్స్ మొత్తం 45 ఉన్నారు, అందులో డాన్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు 27, మొత్తం డాన్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు 40, అందులో 27 తీస్తే మిగతా 13 ఎవరు అవుతారు గర్ల్స్ అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. The number of students who participated in singing in school A. Singing in school A. So school A కి సంబంధించి సింగింగ్ ఎంత 36. Is what percentage of the number of boys in school A? Number of boys in school A ఎంత 72. 72 లో ఎగ్జాక్ట్ గా హాఫ్. ఎగ్జాక్ట్ గా హాఫ్ అంటే ఎంత పర్సెంటేజ్ అవుతుంది 50% అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. What is the total number of girls in school B and C together? What is the total number of girls in school B and C together? Girls BC. 6 plus 69 plus 36 అంటే 105 కదా. సో 105 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ సి. బాయ్స్ ఇన్ స్కూల్ సి ఎంత 44. 11 మల్టిపుల్ ఒకటే ఉంది ఆప్షన్. అంటే 44 యొక్క ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఆప్షన్ డి ఒకటే ఉంది, ఇంకేమీ లేవు కదా. మీకు కంప్లీట్ ఆన్సర్ కావాలంటే 44 డాన్సింగ్ ఇన్ స్కూల్ ఏ 60. 4 తో 4 11s are 4 15s are 11:15. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70 నుంచి నెంబర్ 3 క్వశ్చన్స్ రాస్తారు. అవినా చేయగలరు కదా, అవి ఈజీగానే ఉన్నాయి. బ్యాంకింగ్ ఎగ్జామ్లో మెయిన్ ఏంటంటే మీకు టెస్ట్ చేసేది ఏంటంటే క్యాలిక్యులేషన్స్ టెస్ట్ చేస్తారు, స్పీడ్గా చేయడం రావాలి. సో అయితే ఏమొస్తుంది లాజిక్ ఇంటూ 1 + 1 ఇంటూ 2 + 1 ఇంటూ 3 + 1 ఇంటూ 4 + 1 ఇంటూ 5 + 1 ఇంటూ 6 + 1. 6 6 36 + 1 అంటే యూనిట్ ప్లేస్లో 7 రావాలి. సో ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సో ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. ఇది కూడా మల్టిప్లికేషన్ లాజికేనా, కామన్ డిఫరెన్సా? ఈ డిఫరెన్స్ చూడండి. నెక్స్ట్ 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 ఏం రావాలి ఎంత 5 + 8 అంటే యూనిట్ ప్లేస్లో 3 రావాలి. 113. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. ఎంత నెక్స్ట్ 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 యూనిట్ ప్లేస్లో 7 రావాలి.
ఆప్షన్ డి. 3 + 4 అంటే యూనిట్స్ ప్లేస్లో 7 రావాలి. నెక్స్ట్ ఇంటూ లాజికా, ఇంటూ 1 + 1. ఇక్కడ చూడండి ఇంటూ స్క్వేరా, మల్టిప్లికేషన్ సరిపోవట్లేదా, 1 ఇది. నెక్స్ట్ అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 + 4 అంటే 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. మళ్ళీ 74లో మళ్ళీ మిస్లీనియస్ ఇచ్చారు. 2 inlet pipes A and B can fill a tank in 18 and 30 minutes. Find the time taken by both. 18 into 30 divided by 18 plus 30. 18 plus 30 అంటే ఎంత, 48. 6 5s are 6 8s are 4s are 9s are. సో ఖచ్చితంగా డినామినేటర్లో 4 ఉండాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఆప్షన్ బిలో మాత్రమే ఉంది. 9 5s are 45/4. సో 4 11s are 44. సో 1/4. అది చేయకుండానే 9 5s are ఇంకెక్కడ 4 క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అవ్వదు. ఖచ్చితంగా మన ఆన్సర్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉండాలి. ఖచ్చితంగా అక్కడ డినామినేటర్నే ఉండాలి, 4 ఉండాలి. సో అలా ఆప్షన్ బి తీసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. క్వశ్చన్ నెంబర్ 75లో ఇన్ ఏ సర్కిల్ which radius is 17.5 centimeters inscribed in a circle having radius of 21 centimeters, then find the difference between the areas of both circles. ఖచ్చితంగా 11 మల్టిపుల్ అయితే అవ్వాలి. మరి ఏం జరిగింది, ఆప్షన్ బి 11 మల్టిపుల్ అవుతుంది, ఆప్షన్ ఏ కూడా అవుతుంది. చేద్దాం, రెండు ఆప్షన్ ఉన్నప్పుడు చేద్దాం. సో అయితే ఇలా ఒక సర్కిల్ ఉంది, బయట ఒక సర్కిల్ ఉంది. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారు, ఈ పోర్షన్ అడుగుతున్నట్టు, అదే కదా అడుగుతున్నట్టు. పై ఆర్ స్క్వేర్ ఫస్ట్ ఆర్ ఎంత 21 స్క్వేర్ మైనస్ పై 17.5 ని 35/2 హోల్ స్క్వేర్ అని రాస్తుంది. పై 22/7 కామన్ తీసేస్తే 21 స్క్వేర్ అంటే 441 మైనస్ 35 స్క్వేర్ అంటే 1225 డివైడెడ్ బై 2 స్క్వేర్ అంటే 4. 22/7 ఇంటూ 4 1s are 4, 4 4s are 16, 4 4s are 16, 1764 మైనస్ 1224, 1225 డివైడెడ్ బై 4. ఇక్కడ బై 2, ఇక్కడ 11. సో 11/7 ఇంటూ ఈ వాల్యూ ఎంత చూడండి, 14 మైనస్ 5 అంటే 9, 5 మైనస్ 2 అంటే 3, తర్వాత 17 మైనస్ 12 అంటే 539 డివైడెడ్ బై 2. 7తో 7 7s are 49, 7 7s are 49 ఎంత అవుతుంది, 847 డివైడెడ్ బై 2. 847 లాస్ ఎంత 423.5, 423.5 అంటే ఆప్షన్ ఏ అవుతుంది. ఓకేనా. 11 లాజిక్ చూద్దామంటే ఏం జరిగింది, మనం లేదు కదా, అంటే 2 ఆప్షన్లు ఉన్నాయి, 2 కాదు ఇది కూడా ఉంది, 3 ఆప్షన్లు ఉన్నాయి. ఓకేనా, అందుకనే మనం చేయాల్సి వచ్చింది. ఒకటే ఉంటే డైరెక్ట్ తీసుకున్నాం. రెండిట్లోనే 7 ఉంది కాబట్టి 7 మల్టిపుల్ కూడా చెక్ చేయొచ్చు. ఎందుకంటే 35 అనేది ఇక్కడ 35/2 అంటే 7 మల్టిపుల్, 21 కూడా 7 మల్టిపులే కదా. అక్కడ 7 స్క్వేర్, ఇక్కడ 7 స్క్వేర్ అంటే రిజల్టెంట్ వాల్యూ 7 స్క్వేర్ వస్తుంది. ఒక 7 క్యాన్సిల్ అయిపోయిన ఆన్సర్ 7 మల్టిపుల్ అవుతుంది. కాకపోతే 7తో చెక్ చేయడం అంత ఈజీ కాదు కదా, డైరెక్ట్ చెక్ చేయలేం కదా. అదే 11తోని 9తోని ఆ నెంబర్తో అయితే డైరెక్ట్ చెక్ చేయొచ్చు. నెక్స్ట్ 76 చూడండి. A is 19 years younger than B and ratio of the present ages of B and C is 12:5. If the ratio of the present ages of C and A is 2:1, then find the present age of. ఆన్సర్ ఖచ్చితంగా 12 మల్టిపుల్ అయి ఉండాలి. 12 మల్టిపుల్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి అవుతుంది, 24 years. ఓకేనా. ప్రాసెస్ కూడా చెప్తున్నా చూడండి. ఫస్ట్ అయితే B/C ఇచ్చారు. B/C ఎంత 12:5. అలాగే C/A ఇచ్చారు ఎంత, దీని నుంచి నేను B/C/A రాస్తున్నా 24:10:5. ఇక్కడ A is 19 years younger than B. ఎవరెవరికి డిఫరెన్స్ ఇచ్చారు, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఇచ్చారు. ఎన్ని పార్ట్స్, 19 పార్ట్స్ వాల్యూ ఎంత, మరి B ఏజ్ ఎన్ని పార్ట్స్, 24 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది, 24 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77 నుంచి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు. సో అయితే చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మైనస్ 3 4s are 12. ఇక్కడ కూడా మైనస్ తర్వాత 5 4s are ఇంటూ 3 చేస్తున్నాను. ఇంటూ 3 ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్స్ స్క్వేర్ కోషియంట్. అక్కడ వాల్యూలో పెద్దవే కానీ మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది కదా, అన్ని చేయనక్కర్లేదు, కనబడుతుంది కదా మనకు క్లియర్గా. ఈ రిలేషన్ చూసినట్లయితే గ్రేటర్ దెన్
గ్రేటర్ దెన్ ఫైనల్ రిలేషన్ ఏంటి x గ్రేటర్ దెన్ y సో ఆప్షన్ ఏ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78 సో క్వశ్చన్ నెంబర్ 78 లో ప్లస్ ప్లస్ 5 2s ప్లస్ ప్లస్ ఎంత 9 5s రిలేషన్ చూస్తే లెస్ దెన్ ఈక్వల్ లెస్ దెన్ ఫైనల్ రిలేషన్ ఏంటి less than or equals to x less than or equals to y option D. Next question number 79 so ఇక్కడ -4 is equals to 0 అని పెడుతున్నా ఓకేనా ప్లస్ మైనస్ 4 అంటే ఏంటి చెప్పండి 4 1s మైనస్ మైనస్ ఎంత 4 2s ఫస్ట్ రిలేషన్ గ్రేటర్ దెన్ ఫైనల్ రిలేషన్ గ్రేటర్ దెన్ x గ్రేటర్ దెన్ y. And the next last question ఇక్కడ కూడా ఏం చేస్తున్నాను -10 is equals to 0 పెడుతున్నా x వాల్యూ ప్లస్ మైనస్ 10 అంటే 5 2s మైనస్ మైనస్ 5 2s రిలేషన్ గ్రేటర్ దెన్ ఇది గ్రేటర్ దెన్ ఇది ఈక్వల్ ఫైనల్ రిలేషన్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y.